మహాలక్ష్మి పథకంలో కొంత డేటా ఎంట్రీలో పొరపాట్లు జరిగాయని వాటిని పరిష్కరించేందుకు ఫీల్డ్ విజిట్ చేస్తున్నామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ రాధికా గుప్తా అన్నారు. వరంగల్ నగరంలోని శివానగర్లో జరుగుతున్న ఫీల్డ్ వెరిఫికేషన్ కేంద్రాలను ఇన్ఛార్జ్ కమిషనర్ రాధికా గుప్తా పరిశీలించారు. మొత్తం గ్రేటర్ పరిధిలోని 66 డివిజన్లలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నామని, ఎక్కడైతే డేటా ఎంట్రీలో పొరపాట్లు జరిగాయో అవన్నీ సరిచేస్తున్నామని తెలిపారు. ఇందులో ఆశా వర్కర్లు, మెప్మాతో పాటు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారని తెలిపారు. 6 గ్యారంటీల దరఖాస్తులు స్వీకరించే క్రమంలో 66 డివిజన్లలో సుమారుగా 40,000 మంది అసంపూర్తి సమాచారం అందజేయడం జరిగిందన్నారు. ఆ సమాచారాన్ని సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వం గడువు ఇచ్చిన క్రమంలో బల్దియా వ్యాప్తంగా మెప్మా సిబ్బంది, అధికారులు డివిజన్లలోని ఆయా కమ్యూనిటీ భవన్లు, ముఖ్య కూడలలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమాచారాన్ని నమోదు చేసుకోవటమే కాకుండా ఫోన్ల ద్వారా కూడా సమాచారాన్ని సేకరిస్తూ ప్రభుత్వం సూచించిన యాప్లో నమోదు చేస్తున్నారని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.